ఎలక్షన్ చాలా ఇంకొక 40 రోజుల్లో ఉంది. ఎలా జగన్మోహన్ రెడ్డి ఏమేమో చెప్తుంది ఏంటంటే పెత్తందారులకి పేదలకి మధ్య జరుగుతున్న వార్లా క్రియేట్ చేస్తా ఉన్నాడు కదా. జనాల ఒపీనియన్ అండి. జనాల ఒపీనియన్ వైసీపీ వస్తుందని మాట్లాడుతూ ఉన్నారు. ఏం చేశాడు జగన్ అని అడుగుతుంటే ఆయన స్ట్రైట్గా అభివృద్ధి ఏముంది సార్, ఇంటింటికి పథకాలు అందినాయి కదా అని మాట్లాడుతాడు. తిని పడుకునేవాడు అలాగే మాట్లాడతాడు. బాధ్యత ఉన్నోడిగా మాట రాదు, అది విషయం. అందుకని క్లియర్ చెప్పలేము మనం. పచ్చిగా చెప్పాలంటే ఎవడ భార్యతో ఆడు కాపురం చేయాలంటే టీడీపీ కోటేసుకోవాలి, పక్కోడి దగ్గర పడుకోబెడదాం అంటే వైసీపీ వేసుకోవాలి, అంతే. అంటే ఏం జరగలేదనా 5 సంవత్సరాలు? ఏం జరిగింది చెప్పండి, పలానా జరిగిందని చెప్పండి. ఇప్పుడు అదే అడిగాను. ఒక అబ్బాయి చదువుకున్నాడు, ఆ అబ్బాయి కూడా ఏదో ఐటీ జాబ్ చేస్తున్నాడు. ఇంతకంటే ఏం కావాలని, ఇంటింటికి పథకాలు వస్తున్నాయి కదా, ఇంతకంటే ఏం కావాలని అంటున్నాడు. అది ఐటీ జాబ్ చేసేవాడు అయ్యి ఉంటాడు, రోడ్డెమ్మలు తిరిగేవాడు. ఇప్పుడు మన పిల్లలు మనం చదివించుకోవడానికి కూడా వాళ్ళ కాలేజీలు మార్చుకొని బయట స్టేట్కి వెళ్ళాల్సిన పరిస్థితి, ఉద్యోగాలకి బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి, పొలాల దగ్గర నుంచి ప్రతి వాడికి ఎవడికి లేని పరిస్థితి. ఇక్కడ ఎవరిని పట్టించుకున్న బాపత లేదు. డబ్బులు ఇస్తే సరిపోతాయండి. ఇంకొకళ్ళు ఏమన్నారంటే ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటే, మీరు ఈ ఏరియాకి వచ్చి మాట్లాడితే ఏముంది, ఇదంతా కూడా ప్రో టీడీపీ ప్రో కమ్మ, మీరు వన్ సెంటర్ కాదు. మీతో ప్రో టీడీపీ అన్నోడు మాట్లాడింది బీసీపీకి ఓట్లు వేయాలని చెప్పాడుగా, జగనే కరెక్ట్ అన్నాడుగా. మరి ఆడెందుకున్నాడు ఇక్కడ? అదే వీళ్ళ భావన. ప్రతి వాడు టీడీపీ అనుకుంటే సరిపోదు. ఆడికి కావాల్సింది ఏంటి, జనాలకు కావాల్సింది ఏంటి అనేది బాధపడేవాడికి తెలుస్తుంది. తిరిగేవాడికి ఏం తెలుస్తుందంటే, మేము వడ్లేసాం 3 నెలలు అయింది, డబ్బులు ఎవరికి ఇచ్చాడు వీడు? వెయ్యి డబ్బులు బయటకు మాట్లాడేదంతా అబద్ధం, గిట్టుబాటు ఎదవలండి, అమ్ముడు పోయి ఎదవలు వీళ్ళంతా మాట్లాడేవాళ్ళంతా. కాస్ట్ పాలిటిక్స్ గురించి నేను మాట్లాడకూడదు, బట్ ఎందుకు అడుగుతున్నానంటే మిమ్మల్ని, జగన్మోహన్ రెడ్డి సీఎం స్థాయిలో ఉండి ప్రతిదీ కులం గురించి మాట్లాడుతూ ఉంటే మీకు ఏమనిపిస్తా ఉంది? వాడి కులగజ్జి ఉంది అంతే, అది కుక్క అట్లాగే మాట్లాడుద్ది. కులం కట్టుకుంటే కూడు రాదండి. ఇప్పుడు మేము వేసిన వడ్లకే డబ్బులు రావట్లేదు. కులం పెట్టి పేరు చెప్తే బూడు పెడతాడు. వాడు రెడ్డి ఉన్నాడు, రెడ్లు అడుక్కునేవాడు లేడా? ఏం చేసాడు రెడ్లకి? అది కులం పెట్టుకుంటే కూడు రాదు. బాధ్యతగా చేసుకున్నవాడికే సంసారం. గాలి తిరిగేవాడు ఎన్నైనా మాట్లాడతాడు. అది ఓటేటువంటి వీళ్ళకి ఏంటి ఆషామాషిగా ఉంది. జనాలకి ఏమైనా అర్థమైందంట సరే 5 సంవత్సరాల్లో మనం చాలా వెనకబడిపోయాం. జనాలు చాలా క్లియర్గా ఉన్నారు. ఎవడ ఆడేది వాడు ఉన్నాడు, ఎవడో డబ్బు ఇచ్చినా ఎవడైపోయినా వాడికి తీరులో వాడు ఉన్నాడు. ఓటర్ అనేవాడిని ఎవడో కొనలేడు, వాడి పొజిషన్లో వాడు ఉన్నాడు. ఎంతమంది ఎన్ని చెప్పినా వాళ్ళ పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. అంతే. కమ్ టు ద పాయింట్, మీరు మైలవరం నియోజకవర్గానికి చెందిన వాళ్ళని అనుకుంటున్నాను నేను. అవును. స్థానికంగా ఒక ఇష్యూ నడుస్తుంది, అది మిమ్మల్ని అడుగుతాను నేను. ఇక్కడ నేను బీసీలకి నేను దత్తపుత్రునిలాగా, జగన్మోహన్ రెడ్డి అన్న మాటలో, నేను బీసీకి ఎస్సీ ఎస్టీలకి ఇస్తాను, ఒకదానికి డ్రైవర్కి ఇచ్చాను, ఇక్కడ నాగరాజు గారికి ఇచ్చాను, ఒక సామాన్య కార్యకర్తకి నేను ఎమ్మెల్యే అని గెలిపించుకుంటున్నాను అని చెప్తాను. ఏమనిపిస్తుంది సార్ ఇవన్నీ ఇంకా చెప్తా ఉంటాంటే జగన్మోహన్ రెడ్డి అని? జనాలు అనుకుంటున్నారు కానీ అతను చేసేది ఏంటంటే, ఓడిపోయే సీట్లనేమో బీసీలకు ఇచ్చానంటాడు, గెలిచే సీట్లన్నీ వాళ్ళు పంచుకున్నారు. ఈ పిచ్చి జనానికి తెలియక పిచ్చిగా వాళ్ళ వెనకమాలు తిరుగుతున్నారు, అంతే. అంటే ఇది ఓడిపోయే సీట్ అంటారు 100%. తిరుపతిరావు అనే వ్యక్తి అసలు క్యాపబుల్ క్యాండిడేటే కాదు. అది తిరుపతిరావు ఎక్కడ వాళ్ళే మాట్లాడుతున్నారంటే, మేము ఒక సామాన్య కార్యకర్తను జెడ్పీటీసీని కూడా నేను ఎమ్మెల్యే స్థాయికి తీసుకెళ్లానని జగన్మోహన్ రెడ్డి. అసలు జెడ్పీటీసీ ఎలక్షన్ ఎక్కడ జరిగిందండి? వాడు ఎవడండి జెడ్పీటీసీ? ఎలా అయ్యాడండి? ఎలక్షన్తో అయ్యాడండి? ఎనానమస్గా అయితే అది ఎలక్షన్ ఎట్ అయింది, అటు జెడ్పీటీసీ ఎట్ అవుతాడు? ఆ రోజుకి అడ్డం పెట్టుకోవడానికి వాడిని వాడుకున్నారు. ఇవాళ మళ్ళీ ఆడిని అడ్డం పెట్టుకున్నారు. వాడికి అర్థం కావట్లేదు వాడిని వాడుకుంటున్నారని. వాడు తిరుగుతున్నాడు రోడ్లేమిట. అంటే ఎక్కడైతే గెలిచే స్థాయిలోనేమో వాళ్ళకి ఇచ్చేసి, ఓడిపోయే స్థానాలన్నీ కూడా బీసీఎస్సీలకి ఇచ్చారని మీరు 100% అదే జరిగింది. వాళ్ళు తెలుసుకున్న రోజు వాళ్ళు బాధపడతారు. ఇప్పుడు దాకా ఏం మాట్లాడరు, అంతే జరిగింది. ఇక్కడ సరైన పోటీ ఇవ్వాలంటే ఒక ఎట్టి క్యాండిడేట్కి ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఉన్న క్యాండిడేట్నే పోగొట్టుకున్న వాళ్ళకి క్యాండిడేట్ లేక ఇచ్చారని మేము అనుకుంటున్నాం. వాస్తవంగా బీసీఎస్సీ అనేది కూడా కదా, వాళ్ళకి అసలు నిలబడే క్యాండిడేటే లేడు వాళ్ళకి, అందుకనే ఇచ్చారని మేము అనుకుంటున్నాం. బలిపసు కావాలి, ఆ టైంగా అడుగు దొరికాడు, అంతే. ఏమనిపిస్తుంది సార్ 5 సంవత్సరాలు ఒక ప్రెస్ మీట్ పెట్టకుండా, జనాల్లో రాకుండా, జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్తా ఉంటుంటే ఏమనిపిస్తుంది సార్ మీలాంటి వాళ్ళకి? ఏం బాధగానే ఉంటుందండి. జనాలంతా సంకనాగిపోతున్నారు. అయినా కానీ ఇంకా ఆయన మాట ఏంటున్నారంటే కర్మ, మనం ఏం చేయాలి? ఇప్పుడు మాకైతే 4 ఆస్తులు ఉన్నాయి, ఏదో ఒకటి అమ్ముకొని బతకగలం. ఇంకో 5 సంవత్సరాలు ఆయన వచ్చినా మాకు ఇబ్బంది లేదు, ఇంకొక ఎకరం అమ్ముకొని బతుకుతాం. లేనోడి పరిస్థితి ఏంటి? వర్కర్ ఏడండి? ఇవాళ మా పొలాల్లో పనిచేసే వర్కర్ ఏడి? మేము ఏదో డబ్బులు ఇస్తున్నాం అంటున్నారు, డబ్బులు తీసుకున్నాడు, ఏమైనా పనికి వస్తున్నాడా? ఆ పిచ్చి ముందు దాగి చచ్చిపోతున్నారు చాలామంది. ఇక్కడ వరకు మైలవరం నియోజకవర్గం అయితే మాకు తెలీదు, గొల్లపూడిలో నాకు తెలిసిన వరకు 35 మంది 45 సంవత్సరాల్లో పిల్లలు చచ్చిపోయారండి ముందాగి, పిచ్చి ముందాగి. 100% చూపిస్తా, ఇంటింటికి తీసుకెళ్ళి చూపిస్తా మీకు. ఎవడు సార్ ఈ పాపం అంతా కూడా ఎవడు మూట కట్టుకోవాలండి? పిల్లలు జనాలే కట్టుకోవాలి. అనకూడదు, వాళ్ళని అనకూడదు. వీళ్ళు ముడేసుకున్నారు, వీళ్ళే నెత్తిన పెట్టుకున్నారు, వీళ్ళే మొయ్యాలి. జనాలకే సిగ్గులేదు, అంతే. 100% వాస్తవం మాట్లాడుకోవాలంటే వాళ్ళకి సిగ్గులేదు. రేపు వీడెవడో 5 ఏళ్ళు ఎత్తాడు, 10 ఏళ్ళు ఎత్తాడు, మళ్ళీ ఓడెత్తే మళ్ళీ వీళ్ళే మొత్తారు. మళ్ళీ వాళ్ళు మన పక్కింట్లో చచ్చిపోయారు, రేపు మన ఇంట్లో చచ్చిపోతాడు ముందు అయినాడు ఒకడు, అంతే. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవడన్నా ఆలోచించుకుంటున్నారా? ఆ మందులు ఏంటి, ఆ లోకం ఏంటి, ఆ తాగడం ఏంటి, అసలు గంజాయి ఏంటి ఫ్రీక్వెంట్గా? ఇక్కడ అసలు గొల్లపూడి ఎలా ఉండేదండి? ఇక్కడ గంజాయి దొరుకుద్ది తెలుసా మీకు? ఫ్రీగా చక్కగా బ్రహ్మాండంగా దొరుకుద్ది. సిఏ గారు మొత్తుకుంటాడు,
అయినా కానీ అమ్మేవాడు అమ్ముతాడు, కొనేవాడు కొంటున్నాడు, వెళ్ళేవాడు వెళ్తున్నాడు, కేసులు పెడుతున్నారు. నిన్న కూడా ఒకటి తీసుకెళ్లారు, 12,000 పెట్టి బెయిల్ పెట్టుకుని వచ్చారు మళ్ళీ. ఆయన ఒకటే చెబుతున్నాడు, అయ్యా మీ ఇంటి బిడ్డని మీకు న్యాయం జరిగిందంటేనే నాకు ఓటు వేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అదే చెప్తుంది, జనాలకు చాలా క్లారిటీగా ఉన్నారు. వాడికి న్యాయం జరిగిందని వాడు అనుకుంటే వాడు వేస్తాడు, ఏనండి ఏమవుద్ది. ఇంకోసారి గెలిస్తే మరీ మంచిది, దరిద్రం వదిలిపోద్ది ఈ దెబ్బతో. ఇక మర్చిపోవడం, అందరూ వెళ్ళిపోవడం, ఇక ఏం లేదు ఇక్కడ చేసేది ఏముందండి, ఏమీ లేదు. అంతే ఇక ఎవడు మాత్రం ఏం ఉద్ధరిస్తాడు. ఇప్పుడు మన వాడు మంచోడు కాదంటే వాడి సమాధానం చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి తప్పు కాదు, జనాలదే తప్పు. 100% వీళ్ళు చేసుకున్న తప్పు వీళ్ళు అనుభవించాలంతే, అంతకు మించి ఏం లేదు. సార్ ఇక ఫైనల్గా చెప్పండి, ఈ రోజు ఇక్కడ మైలవరంలో ఒక నామినల్ వ్యక్తిని తీసుకొచ్చి నేను బీసీకి ఇచ్చానని, లేకపోతే నెల్లూరులో నేను ఒక ఆటో డ్రైవర్కో లారీ డ్రైవర్కో ఇచ్చాను, ఇవన్నీ చెప్పుకోవటం వల్ల మళ్ళీ యాంటీ కమ్మాని ఎస్టాబ్లిష్ చేసి అధికారంలో రావాలనే ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. సార్ ఒక జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ తెలియని వాళ్ళు ఏవైనా మాట్లాడతారు, అది తెలుసుకోగలిగినాడు బాగుపడతాడు. ఆయన స్ట్రాటజీ ఏంటంటే ఆయనకి అధికారం కావాలా, అల్టిమేట్గా కులాన్నే వాడతాడు, అన్ని కార్డులు వాడుతున్నాడు, ఆయన అందరినీ వాడుకుంటున్నాడు. వీళ్ళకి అర్థం కావట్లేదు జనాలకి, అక్కడ జరుగుతుంది ఏంటనేది వీళ్ళకి అర్థం కావట్లా. ఇప్పుడు ఆయనైనా మేము జగన్మోహన్ రెడ్డి తప్పంటలే మేము, ఆయనైనా మందు జోలికి, ఇసుక జోలికి, రాజధాని జోలికి, ఈ పిచ్చి పనులు చేయకుండా ఉంటే ఆయనైనా బాగానే ఉంది, డబ్బులు పంచుతున్నాడు బాగానే ఉంది. అభివృద్ధి ఏదండి రావాలి కదా, ఇన్కమ్ సోర్స్ ఉంటే ఏమైనా చేసినా మీకు ఉపయోగం ఉండదు. ఇప్పుడు తమిళనాడు ఉంది, వాళ్ళు పంచుతున్నారు, వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఉంది. నీ దగ్గర ఏమి లేకుండా అప్పులు చేసి తీసుకొచ్చి పెట్టి ఎవరైనా తీసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తావు నువ్వు. మొత్తం రాష్ట్రం మొత్తం 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది, ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇంకోసారి గెలిచాడు అనుకోండి పూర్తిగా క్లోజ్, బీహార్ కంటే అనుకుంటాం మనం. ఇప్పుడు ఆల్రెడీ బీహార్ వెనకే ఉన్నాం మనం, ఎవరికి తెలియని విషయం అది. నేను యువకుడిని అని చెప్తా ఉన్నాడు ఆయన ప్రతి మీటింగ్లో. చేతగాడు ప్రతివాడు కుర్రోడే కదా సార్, చేతగాని కుర్రోళ్ళే వేసింది ఓట్లు. ఆయన కుర్రోడే, ఆడి పక్కన ఉన్న కుర్రోళ్ళే అందరూ. ఇప్పుడు మాట్లాడి ఇంతకుముందు నా ముందు మాట్లాడిన అతను కూడా కుర్రోడే. మరి ఆడు కుర్రోడు అయితే బాధిస్తుంటాడు, ఆడు మాట్లాడతాడా? అది పరిస్థితి. అంతే, ఎవడు చేసుకున్న పాపం ఆడే కడుక్కోవాలండి, తప్పదు. సో డెఫినెట్గా అయితే మాత్రం ప్రజల ఆలోచన మారి గవర్నమెంట్ మారుద్దని కాన్ఫిడెంట్గా ఉన్నారు. అయితే ఉందండి, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విజ్ఞత ఉన్నవాళ్ళు ఉన్నారు, కొంచెం కులం కార్డు పట్టుకోకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు, బాధ్యత గల వాళ్ళు ఉన్నారు, దెబ్బతిన్న ఎంప్లాయీస్ ఉన్నారు, బాధ్యత తెలిసిన వాళ్ళు ఉన్నారు. అందరూ కలిపి వేస్తే గ్యారంటీ మారుద్ది. మారేది ఎవరో ఆడక సుఖం కోసం కాదు, ప్రజల సుఖం కోసం మారాలి, అంతవరకే. అంతే. ఏం చెప్తారు వైసీపీకి సంబంధించి ఇంకా మా నాయకుడు తోపురా అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటండి? అంటే జగన్మోహన్ రెడ్డి గుడ్డిగా నమ్మేవాళ్ళకి ఎవడికి వాడే తోపండి, ఆడే తోపు అనుకుని ఆడనుకుంటే ఈడు తోపే, అదే కూడా అదే కదా చెప్పేది. మరి ఇవాళ ప్రతివాడు తండ్రి నా రాజు అనుకుంటాడు. ఆడు తాగుపోతాడు అవ్వచ్చు, తిరిగిపోతాడు అవ్వచ్చు, ఆడి బాధ్యతను బట్టి ఆడు చూసుకోవాలి. ఆడి పిల్లలు పెంచిన తీరుని బట్టి ఉంటుంది. ఈడు బాధ్యతగా ఉంటే వాళ్ళు బాధ్యతగా ఉంటారు, ప్రతివాడు అనుకుంటారు. ఎందుకు అనుకోరు? ఎవడి బాధ్యత ఆడికి ఉంటుంది. వాళ్ళు తెలుసుకున్న రోజు ఈ కర్మ అంతే. థ్యాంక్ యూ.